ద్వారకలో శ్రీకృష్ణుని కలిసిన నారదుడు సత్సాంగత్యం అంటే ఏమిటని అడగడంతో శ్రీకృష్ణుడు బదిలిస్తూ కొంతసేపు నారదుడిని తన దివ్యజ్ఞానాన్ని పక్కన పెట్టమని చెప్పి ఓ పేడపురుగుని చూపించి ఈ ప్రశ్న దాన్ని అడగమని చెప్పడంతో నారదుడు పేడపురుగు దగ్గరికి వెళ్లి ఈ ప్రశ్న అడిగిన వెంటనే పేడపురుగు నారదుడి కాళ్ళపై పడి మరణించింది. ఆ వెంటనే శ్రీకృష్ణుడు అప్పుడే పుట్టిన ఓ పావురం పిల్లను చూపించి దాన్ని ఈ ప్రశ్న అడగమని అనడంతో నారదుడు సత్సాంగత్యం అంటే ఏమిటని పావురాన్ని అడిగిన వెంటనే అది కూడా నారదుడి కాళ్ళపై పడి మరణించడంతో నారదుడిని కోసల దేశానికి వెళ్లి అప్పుడే పుట్టిన రాకుమారుణ్ణి ఈ ప్రశ్న అడగమని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. కోసల దేశానికి వెళ్లిన నారదుడు అప్పుడే పుట్టిన రాకుమారుణ్ణి సత్సాంగత్యం అంటే ఏమిటని అడగడంతో మరణించిన రాకుమారుడి శరీరం నుండి ఓ దివ్య పురుషుడు ఉద్భవించి నారదుడికి నమస్కరించి దివ్యజ్ఞాని త్రిలోక సంచారి అయిన నారదుడి సాంగత్యం వల్ల తాను 3 జన్మల్లో విముక్తి పొంది గంధర్వుడిగా మారి దివ్యలోకం చేరుకుంటున్నానని బదులివ్వడంతో మనకన్నా అనుభవం జ్ఞానం ఉన్నవారితో ఉండడం వల్ల ఉన్నత జ్ఞానాన్ని స్థితిని పొందుతామని అదే సత్సాంగత్యమని నారదుడికి అర్థమైంది. జై శ్రీకృష్ణ.